విదేశీ పర్యటన ముగించుకున్న నిన్న హైదరాబాద్ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎల్లుండి అమరావతికి వెళ్లనున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ పనితీరుపై టీడీపీ బాస్ చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ పార్టీ నేతల్లో ధీమా పెరిగింది. ఇప్పటికే తమ అంతర్గత సర్వేలో వార్ వన్ సైడే అని టీడీపీ చెబుతున్నప్పటికీ కూటమిలో ఎగ్జిట్ పోల్ టెన్షన్ మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయోనని కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ కు అనుకూలంగా ఉంటే దాదాపుగా అవే ఫలితాలు వస్తాయని పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల అనంతరం విశ్రాంతి తీసుకున్న పలువురు నేతలు ప్రస్తుతం నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. ఇక తాను పోటీ చేసిన స్థానాలపై గెలుపు ధీమాలో ఉంది జనసేన. ఎల్లుండి అమరావతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్నారు. ఇక త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. పోలింగ్ జరిగిన తీరు, అనంతరం జరిగిన పరిణామాలపై ఇరువురు నేతలు సమీక్షించనున్నారు. చంద్రబాబును బీజేపీ నేతలు కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల ఫలితాల తేదీ సమీపిస్తోంది. గెలిచేదెవరు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, ఏదైతే ఎగ్జిట్ ఫలితాలు ఎల్లుండి సాయంత్రం రాబోతున్నాయి, ఈ నేపథ్యంలో పార్టీలన్నీ కూడా చాలా ఉత్కంఠగా ఎగ్జిట్ ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎల్లుండి సాయంత్రం దాదాపుగా 6 గంటల తర్వాత వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆ ఫలితాల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కూటమి నేతలంతా కూడా ఎన్నికల్లో హోరాహోరీగా పోరాటం చేశారు. అనేక సభలో ఏదైతే పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు అనేక సభల్లో పాల్గొన్నారు. ప్రధాని మోడీ కూడా బీజేపీ తరపున కావచ్చు, కూటమి తరపున ఆయన కూడా ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వీరైతే చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వరకు అందుతున్న సమాచారం ప్రకారం కూటమి మేము ముందంజలో ఉన్నామని వారైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ వరకు కూడా 144 సీట్లలో అసెంబ్లీలో పోటీ చేసింది, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. వీటిలో కూడా సింహభాగం గెలుస్తామనే ధీమా అయితే వీరు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైతం ఏదైతే రాష్ట్రం అంతా కూడా విస్తృత పర్యటనలు చేశారు. చంద్రబాబుతో కలిసి ఉమ్మడి సభల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జనసేన కూడా, ఎందుకంటే గత ఎన్నికల్లో ఒక స్థానమే సాధించినప్పటికీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము గౌరవప్రదమైన స్థానాలకు గెలుస్తామనే ధీమానైతే జనసేన కూడా వ్యక్తం చేస్తూ ఉంది. అందుకని అప్పటి నుంచి కూడా పోలింగ్ జరిగిన సరళిని కూడా వారు ఎవరికి వారు సమీక్షించుకున్నారు. తర్వాత ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కూడా వారు ఆసక్తిగా గమనించబోతున్నారు. ఎందుకంటే ఎవరికైతే తమ ఇంటర్నల్ రిపోర్ట్స్ ప్రకారం బాగా ఉన్నప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ లో ఏ విధమైన ఫలితాలు రాబోతాయి, ఎందుకంటే జాతీయ సంస్థలు కొన్ని ఎగ్జిట్ పోల్స్ చేస్తాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన ఫలితాలే మెయిన్ ఫలితాలకి దగ్గరగా ఉంటాయని ఈ పార్టీలు అయితే భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత కూడా ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన కూడా 1వ తారీఖున ఇక్కడికి రాబోతున్నారు. ఆయన ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా ఆ రోజు సాయంత్రం అంతా కూడా ఆయన కూడా చూడబోతున్నారు. ఇప్పటికే ఒక ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే గెలుపు ధీమా ఉన్నప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్లో ఏమి రాబోతుంది, ఏ విధమైన ఫలితాలు ఉంటాయి, మనం అనుకున్నట్లు వస్తాయా రావా అనే ఒక టెన్షన్ అయితే అందరిలో కూడా, అన్ని పార్టీల్లో కూడా అదే విధమైన టెన్షన్ అయితే కొనసాగుతుంది. టీడీపీ నేతలంతా కూడా, ఏదైతే జనసేన నేతలంతా కూడా పోలింగ్ అనంతరం వివిధ ప్రాంతాలకి విశ్రాంతి కోసం వెళ్లారు. వారంతా కూడా ఇప్పుడిప్పుడే తమ నియోజకవర్గాలకి చేరుకుంటున్నారు. నారా లోకేష్ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన కూడా 2వ తారీఖున అమరావతికి వచ్చే అవకాశం ఉంది. అందరూ టెన్షన్ కూడా ఇప్పుడంతా కూడా ఎగ్జిట్ పోల్లో ఏ విధంగా మనం అనుకున్న లక్ష్యాలకు సాధిస్తామా, ఎగ్జిట్ పోల్లో ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే దాదాపు 5-10 సంస్థలు ఎగ్జిట్ పోల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కీలకమైన ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చేసే సంస్థలు అయితే ఉన్నాయి అన్ని కూడా ఇప్పటికే ఆరా తీస్తూ ఉన్నారు. ఎటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి, ఫీల్డ్ నుంచి మీకు వచ్చిన రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి పరిస్థితి ఏంటని కూడా కొంత ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనా కొంత ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారు. మొదటి నుంచి కూడా టీడీపీ అధినేత నిన్ననే ఆయన ఏదైతే విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత నేతలతో కూడా మాట్లాడుతూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది నేతలు హైదరాబాద్ లో చంద్రబాబును కలిశారు. అదేవిధంగా పోలింగ్ ఏదైతే కౌంటింగ్ సంబంధించిన జాగ్రత్తలు కూడా ఆయన చెప్తున్నారు. గెలుపుపై ఎటువంటి అనుమానం లేదు, ఎన్ని సీట్లు సాధిస్తామనేదే ఒక క్లారిటీ రావాల్సి ఉందనే విధంగా కూడా టీడీపీ కావచ్చు, కూటమిలో అయితే చర్చ జరుగుతోంది. బలరాం, అంటే రవిచంద్, ఎల్లుండి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమరావతికి చేరుకొని ఉన్నారు. ఇరువురు నేతలు ఏమైనా భేటీ కాబోతున్నారా? ఒకవేళ భేటీ అయితే ఎటువంటి అంశాలు చర్చకు రానున్నాయి? అంటే బలరాం, ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం రేపు భేటీ కావాల్సి ఉంది.
కానీ చంద్రబాబు రేపు రావడం సాధ్యపడటం లేదు. రేపు హైదరాబాద్లోనే చంద్రబాబు ఉండబోతున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. ఒకవేళ సాధ్యమైతే హైదరాబాద్లో కలుస్తారా లేదనే ఒక చర్చ పార్టీలో అయితే జరుగుతుంది. కానీ ఎల్లుండు ఇరువురు అయితే కనుక ఎన్నికల అయిన తర్వాత కలవలేదు. అప్పుడు వరకు కూడా విస్తృతంగా ఉమ్మడి ప్రచారాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక వ్యూహాత్మకంగా ఈ ఎన్నికల్లో ముందుకు పోయారు. కానీ తర్వాత ఎన్నికల జరిగిన పోస్ట్ మార్టం అయితే జరగలేదని చెప్పుకోవాలి. ఒకసారి కలిసి మాట్లాడుకోవాలని కూడా ఇరువురు భావిస్తున్నారు. వీళ్ళని తొందరలోనే 1వ తారీఖు లేకపోతే రేపు హైదరాబాద్లో అనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది. వారిద్దరూ కూడా జరిగిన పరిణామాలు, ఎన్నికలు జరిగిన తీరుతెన్నులు కావచ్చు, అనంతరం రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో జరిగిన హింస కావచ్చు, కౌంటింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండబోతున్నాయి, తమ అంచనాలేంటి, తమ లెక్కలేంటి అని కూడా వారి ఇరువురు కూడా చర్చించబోతున్నారు. అదేవిధంగా బీజేపీ నేతలు కూడా వీరి చర్చల్లో పాలు పంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. బీజేపీకి సంబంధించిన పురంధేశ్వర్ కూడా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారని కూడా చెప్తున్నారు. మొత్తానికి 3 పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో చాలా కోఆర్డినేషన్ తో ముందుకు పోయాయి. అనంతరం ఏదైతే పోస్ట్ మార్టం అయితే ఇప్పుడు వరకు జరగలేదు. తర్వాత ఎన్నికలు జరిగిన తీరు కావచ్చు, కౌంటింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదనంతరం రాష్ట్రంలో జరిగిన శాంతి భద్రతల అంశం తదితర అంశాల గురించి వీరు చర్చించే అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.